చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీ మెప్పు కోసం చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారు. కానీ వద్దని మోదీ వారించారు. మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నంతసేపు మోదీ చెవులు కొరుకుతూనే ఉన్నారు చంద్రబాబు. వేదికపై మోదీని కౌగిలించుకున్న సమయంలోనూ ఏదో చెబుతూనే కనిపించారు. అంతకు ముందు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రమాణ స్వీకారం చేసే సభా వేదికకు ఒకే వాహనంలో మోదీతో కలిసి వచ్చారు టీడీపీ అధినేత. ఆ సమయంలోనూ మోదీతో మాట్లాడుతూనే ఉన్నారు. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంత్రులుగా ప్రమాణం చేసిన తరువాత మోదీకి పాదాభివందనం చేయబోయారు. వారిని కూడా వద్దని వారించారు మోదీ. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. మంత్రుల ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత తన దగ్గరకు వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. అక్కడికి కాస్త దూరంలో ఉన్న సినీ నటుడు చిరంజీవి దగ్గరకు తీసుకొచ్చారు. అన్నదమ్ముల ఇద్దరి చేతులు పైకి ఎత్తి అభివాదం చేశారు మోదీ. ఆ తర్వాత చిరంజీవి పవన్తో కాసేపు ముచ్చటించారు ప్రధాని మోదీ. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం వేదికపై ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ మహిళా నేత తమిళసై సౌందరరాజన్ మధ్య ఈ ఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళసై కూడా హాజరయ్యారు. వేదికపై ఉన్న బీజేపీ పెద్దలకు నమస్కారం చేసి ముందుకెళ్లబోయారు. అయితే అమిత్ షా ఆమెను వెనక్కు పిలిచారు. ఒక్కసారిగా తమిళసైపై సీరియస్ అయ్యారు. ఆమె ఏదో చెప్పబోతుండగా అడ్డుకొని మరీ అమిత్ షా వారించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలైతో పాటు తమిళసై కూడా పరాజయం పాలయ్యారు. ఆ వెంటనే ఆమె అన్నామలైకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా పంచాయతీలు పెట్టొద్దంటూ ఆమెకు గట్టిగా చెప్పి ఉంటారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.